2024వ సంవత్సరం జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిందని మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో హిందువులందరికీ అయోధ్య నుండి రాముల వారి అక్షింతలు ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చాయి. అయితే శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత అక్షింతలను శ్రీరాముని దివ్య ఆశీస్సులుగా భావించి అందరూ జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు. ఇటువంటి శక్తివంతమైన అక్షింతలను పర్వదినాల్లో ఉపయోగించాలని పండితులు సూచించారు. కాబట్టి మన తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది రోజున శ్రీరాముల వారి అక్షింతలతో పూజ చేస్తే రాముల వారి అనుగ్రహం వలన ఈ కొత్త సంవత్సరం నుంచి మీకున్న శని దోషాలు, డబ్బు కష్టాలు అన్నీ తొలగిపోయి జాతకంలో అదృష్టం కలిసి వచ్చి ఈ సంవత్సరం అంతా మీకు ఎటువంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారని పండితులు చెబుతున్నారు. 2024 ఏప్రిల్ 9వ తేదీ మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ వచ్చింది. కాబట్టి ఈ పర్వదినాన అయోధ్య అక్షింతలతో ఎలా పూజ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఉగాది మంగళవారం రోజున వచ్చింది. మంగళవారం అంటేనే హనుమంతునికి ఇష్టమైన రోజు. హనుమంతుడు శ్రీరామునికి పరమ భక్తుడు కాబట్టి ఈ ఉగాది రోజున శ్రీరామ అని మనసులో జపిస్తే చాలు, హనుమంతుడు సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని చూపిస్తాడు. ఏప్రిల్ 9వ తేదీన ఇంట్లో ఉండే స్త్రీలు సూర్యోదయం కంటే ముందే లేచి మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఈరోజు ఇంట్లో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. తర్వాత మీకు కావలసినన్ని అయోధ్య అక్షింతలను భద్రంగా బయటకు తీయండి. రాముని వారి అక్షింతలకు అత్యంత శక్తి ఉంటుంది. అటువంటి పవిత్రమైన అక్షింతలను కూడా మనం శుద్ధి చేయాలి. అయోధ్య అక్షింతలను ఎలా శుద్ధి చేయాలంటే, ఒక గాజు గిన్నెలో కొన్ని ఆవుపాలు పోసి ఈ ఆవుపాలతో పసుపు వేసి కలపాలి. తర్వాత ఒక తమలపాకు తీసుకొని పసుపు కలిపిన ఆవుపాలను అయోధ్య అక్షింతల మీద చిలకరించండి. ఇలా చేస్తే అయోధ్య అక్షింతలకు మరింత శక్తి వస్తుంది. తర్వాత మీ పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని తర్వాత పూజ గదిలో ఉన్న దేవుని ఫోటోల్ని కూడా శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత రాముల వారి ఫోటోని చామంతి పూలతో అలంకరించాలి. మీ దగ్గర ముత్యాల దండలు కానీ బంగారు నగలు కానీ ఉంటే వాటితో రాముల వారి పటాన్ని అందంగా అలంకరించండి. ఇలా రాముల వారి చిత్రపటాన్ని అలంకరించిన తర్వాత ఒక 11 తమలపాకులు తీసుకొని ఒక్క ఆకుపైన గంధంతో కానీ కుంకుమతో కానీ శ్రీరామ అని రాసి ఆ తమలపాకుల్ని పూజ గదిలో ఉంచండి. అలాగే అయోధ్య అక్షింతలు కూడా రాముల వారి పటం ముందు ఉంచి పూజ ప్రారంభించండి. పూజ ప్రారంభించే ముందు మీ పూజ గది దగ్గర బియ్యం పిండితో ముగ్గు వేయాలి. దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజ గది ముందు ముగ్గులు వేయరు, కానీ ఇలా చేయడం చాలా తప్పు. పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా పూజ గది ముందు ముగ్గు వేసి ప్రారంభించాలి. అప్పుడే మీరు చేసిన పూజకు 100% ఫలితం దక్కుతుంది. ఏ స్త్రీ అయితే పూజ గదిలో దేవుని ముందు ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీ 7 జన్మల వరకు సుమంగళిగానే మరణిస్తుందని బ్రహ్మాండ పురాణం చెబుతుంది. ఇంట్లో మైలు ఉండేటప్పుడు పొరపాటును కూడా అయోధ్య అక్షింతలను ఎట్టి పరిస్థితుల్లోని తాకకూడదు. అలా చేస్తే పవిత్రమైన అక్షింతలు అపవిత్రం అవ్వచ్చు. నూతన సంవత్సరం ఉగాది రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. సహజంగా మనం నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాం, కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మన మనసులో ఉన్న ఏ కోరికైనా త్వరగా నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు. అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో దీపారాధన చాలా మంచిదని చెబుతున్నారు. లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం మంచిది. లేదా ఆవు నెయ్యిని నువ్వుల నూనెలో కలిపి దీపారాధన చేసిన సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. దీపపు ప్రమిద నేలపై ఉంచకూడదు, అది దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది. కాబట్టి దీపం కుందే కింద తమలపాకులు పెట్టి దీపం వెలిగించాలి. వట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు. ఒక చాప కానీ వస్త్రం కానీ వేసుకొని దానిపై కూర్చొని పూజ చేయాలి. ఈ రోజున చేసే పూజలో దేవునికి నైవేద్యంగా ఉగాది పచ్చడిని సమర్పించండి. పూజ చేసిన తర్వాత దేవునికి హారతిచ్చి
ఒక కోరిక కోరుకొని దేవునికి గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరికి చేరుతుందని శాస్త్రం చెబుతుంది. పూజ పూర్తయిన తర్వాత చివరగా పూజించిన అక్షింతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తలపైన వేసుకొని 5 ప్రదక్షిణలు చేయండి. ఉగాది రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి ఈ కొత్త సంవత్సరం అంతా ఏ కష్టాలు లేకుండా రాముల వారి అనుగ్రహం వలన సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు స్త్రీలు కొన్ని నియమాలను పాటించాలి. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే ఒత్తులు వేయాలి. ఒక దీపం నుండి మరొక దీపాన్ని ఎప్పుడూ వెలిగించకూడదు. ఇది అనారోగ్యం, పేదరికం ఆహ్వానిస్తుంది. అలాగే నేరుగా అగ్గిపుల్లతో ఒత్తులను వెలిగించకూడదు. ఉగాది రోజున చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఏమిటంటే ఉగాది రోజు తెలుగువారికి నూతన సంవత్సరానికి ప్రారంభం రోజు కాబట్టి ఈ రోజున మీ పూజ గదిలో పంచాంగం ఖచ్చితంగా పెట్టుకోవాలి. విష్ణు సహస్రనామం, ఆదిత్య హృదయం, లలితా స్తోత్రం వంటివి జపిస్తే చాలా మంచిది. దేవునికి పెట్టిన ఉగాది పచ్చడి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి. ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలను తలపై వేసుకొని వెళ్తే రాముల వారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయి. తులసి మొక్కల సమస్య దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసి తులసి మొక్క కూడా పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే 33 కోట్ల మంది దేవతలు తులసి మొక్కల్లో నివసిస్తారని హిందువుల నమ్మకం. మీ ఇంట్లో మీ కూతురు పెళ్లి జరిగేటప్పుడు రామమందిరం నుంచి వచ్చిన అయోధ్య అక్షింతలను తలంబ్రాల బియ్యంలో కలపండి. ఇలా చేయడం వలన పుట్టింట్లో, అత్తింట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉంటుంది. కొత్త పెళ్లి కూతురు అత్తవారింట్లో మొదటిసారిగా వంటగదిలో పాలు రామాలయం నుండి వచ్చిన ఈ అక్షింతలలో 1-2 గింజలు పాలలో వేసి పాలు పొంగించాలి. ఇలా చేస్తే అత్తమామలతో సత్సంబంధాలు బలపడతాయి. రాముడితో పాటు హనుమంతుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఈ పవిత్రమైన అక్షింతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి. అలాగే వివాహం అయిన వారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.